ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం ధ్యానం కొరకే చేరి ఉన్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో 2వ భాగంలో నుండి నేను చదువుతూ ఉన్నాను. వచనంలో నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించను. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఎంత గొప్పదైన తండ్రి, గ్రంథంలో రాయబడుతున్న మాటలు చాలా చక్కగా నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రభునందు దేవుడి బిడ్డలారా, స్త్రీ కానీ పురుషుడు కానీ నీతిమంతులకున్న స్థలము కానీ వారి యొక్క గృహము కానీ వారి యొక్క ఇల్లు కానీ ఆయనకి మరి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు ఆ యొక్క గృహాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీ నివాస స్థలము ఆయనకి యోగ్యకరముగా ఉన్నప్పుడు నీ నివాసాన్ని, నీ గృహాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. చాలా చక్కనైన మాట అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము 2వ పంక్తిలో ఏమని రాయబడుతూ ఉన్నదంటే, మళ్ళీ ఒకసారి చదువుతాను, గమనించండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుడంటే ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధమైన దేవుని బిడ్డలు. వాళ్ళు దేవుళ్ళ తిరిగి జన్మించినారు కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా, ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలోనికి ఆయన పరిశుద్ధాత్మ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన యొక్క రక్తాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి మరి వారికి ఇచ్చిన స్థలాన్ని కానీ, మరి గృహాన్ని కానీ, ఇంటిని కానీ ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఆయన యొక్క వాగ్దానము, ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండబట్టే మన పితరుడైన యోబు గారు అత్యధికంగా ఆశీర్వదించబడి దీవించబడ్డాడు. ఆ ఆశీర్వాదము నీకు కూడా కావాలి అంటే నువ్వు నీతిమంతుడుగాను, నీతిమంతురాలుగాను యేసుక్రీస్తు వారిలో తీర్చబడు. అప్పుడు నువ్వు, నీ కుటుంబము అత్యధికంగా ఆశీర్వదించబడతారు. దేవుడు వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ భూమి మీద నీతిమంతులకు నువ్వు నివాస స్థలం ఇచ్చి వారిని ఆశీర్వదించినావు కాబట్టి నీ బిడ్డలైన వారు నీ వాక్యము వింటున్నారు, చూస్తున్నారు కాబట్టి వారిని, వారి కుటుంబాలని, వారి యొక్క గృహాలను, వారి యొక్క వీళ్ళని మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.